హాయ్ ఫ్రెండ్స్, మన మిడిల్ క్లాస్లో కష్టాలు అనేది ఎప్పుడు మన వెంటనే వస్తూనే ఉంటుందన్నమాట. అలా కష్టాలు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండే బంగారము ఏదో ఒకటి తాకట్టు అనేది పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టినప్పుడు చాలామందికి మన విలేజ్ సైడ్లో ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట. బ్యాంక్లో పెడితే తక్కువ వడ్డీ వస్తుంది, ఇందులో ముత్తూట్లో కానీ మార్వాడీల దగ్గర పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాలనే అది తెలుసుకోరనమాట. మనకు టైంకి అమౌంట్ అర్జెంట్ కాబట్టి ఏదో ఒకటి పెట్టేస్తాము. ఆ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకోము. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడో మనం పెట్టిన దానికి సగం ఇంట్రెస్టే సగం అయిపోతుంది. అది చాలామంది ఫేస్ చేస్తుంటారు ఇలాంటి ప్రాబ్లము. అలాంటి వాళ్ళ కోసమే వీడియో అనేది నేను చేస్తున్నాను. చాలామంది మన్నాపురం ముత్తూట్లో కానీ మరొకటిలో పెట్టుంటారు. అలాంటి వాళ్ళు వీడియో చివరిదాకా చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు మార్వాడీల దగ్గర లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్లో మన్నాపురంలో ఇలాంటి వాటిలో పెడితే మనకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు 1,00,000 లోపల పెట్టినారంటే మీకు ఎలాగో ₹2 దాకా మీకు పడుతుందన్నమాట. ఇంట్రెస్ట్ 2.5 కూడా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. అవన్నీ చూసుకోరనమాట. మనకి అవసరమనేసి పెట్టేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా ముత్తూట్లో మన్నాపురంలో అంతా మీకు ఇంట్రెస్ట్ పడతా ఉంటుంది అనమాట. మీ ఇంట్రెస్ట్ అనేది అసల్లో కలిసిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ అనేది పడతా ఉంటుంది. అది మీరు చూసుకోరు, అది పెరిగిపోతుంది. మీరు తీసుకున్న లోన్ కన్నా ఇంట్రెస్టే సగం వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా చాలామంది గోల్డ్ వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్రెస్ట్ పే చేయలేకుండా వాళ్ళకి నోటీసులు వచ్చేసి ఇలాంటి బాధలు చాలామంది ఫేస్ చేస్తున్నారు. సేమ్ ప్రాబ్లం నేను ఫేస్ చేసినాను కాబట్టి వీడియో అనేది చేస్తున్నాను. నేను ఊరికే ఏ వీడియో చేయను, ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ నాకు బాగా తెలుసు. తక్కువ శాలరీలో ఎలా బాధపడతారని నాకు తెలుసు. ఇలాంటి గోల్డ్ అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మనం పెడతా ఉంటాము. అందువల్ల నేను ఈ వీడియోలో మీరు గోల్డ్ ఎలా మనము విడిపించుకోవాలి, అక్కడ నుంచి బయట వచ్చేయాలి, కొంచెం సేఫ్గా మనం గోల్డ్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఎంతగా ఒక 2 lakhs 1.5 lakh ఏదైనా అమౌంట్ తీసుకుంటే గోల్డ్ పెట్టి ముత్తూట్లో కానీ మన్నాపురంలో కానీ మీరు దయచేసి ఎక్కడన్నా బయట అప్పు తీసుకోండి. ₹3 సరే, ₹4 వడ్డీకి ఒక 2 monthsకి తీసుకోండి. ఎవరన్నా అడిగి తీసి ఫస్ట్ మీ పెట్టిన గోల్డ్ అనేది విడిపించుకొని వచ్చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, రీజన్గా గోల్డ్ అనేది గ్రామ్ రేట్ పెరిగిందనమాట. విడిపించుకొని వచ్చి మీరు దయచేసి బ్యాంకులో పెట్టండి. మీరు బ్యాంకులో పెట్టుకుంటే మీకు తక్కువ అమౌంట్ వచ్చినా మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. మీకు 75 పైసా అలా పడుతుంది అనమాట. మీరు ఏదైనా పాస్బుక్ జిరాక్స్ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే వాళ్ళే కూడా ఏదో ఒకటి అరేంజ్ చేసి మీకు 75 పైసలకి పెట్టి ఇస్తారనమాట. ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. ముత్తూట్లో మన్నాపురంలో బ్యాంక్లో మీకు అలా ఉండదన్నమాట. మీ ఇయర్లీ మీరు వన్స్ పే చేసుకోవచ్చు, లేకపోతే 6 monthsకు పే చేసుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు. అలా చేసుకొని మీరు ఆ వచ్చిన డబ్బుని మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు ఇంట్రెస్ట్కి ₹3 కల్లా ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ అప్పు తీరిపోతుంది. ఈ గోల్డ్ అనేది మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ కడతా ఉన్నారు కదా, మన్నాపురంలో ముత్తూట్లో కడతా ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదో ఒక చీట్ అనేది వేసుకోండి. మీ ఊర్లో ఎవరన్నా చీట్లు వేసే, ఎందుకంటే ఇక్కడ మా విలేజ్లో ఎక్కువ వేస్తూ ఉంటారు చీట్లు, నేను వేస్తూ ఉంటాను. మీ సైడ్ ఏమైనా నమ్మకంగా చీట్లు వేసేవాళ్ళు ఉంటే నమ్మకంగా ఒక 2 చీట్లు, ఒక చీటీ వేసుకొని ఆ చీటీ ఫస్ట్లో ఒక టూ చీటీ అట్లా పోయినప్పుడే తీసుకొని మీరు ఉండే నగలనేది విడిపించుకోండి, లేకపోతే సగం నగలన్నా విడిపించుకోండి. అలా చేసుకుంటే మీకు తొందరగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ విధంగా చేస్తే మీకు డబ్బు కొంతవరకు సేవ్ అవుతుంది, అప్పుల నుంచి బయటపడతారు. అంతేగాని మీరు నగలు అక్కడే ముత్తూట్లో కానీ మన్నాపురంలో మార్వాడి దగ్గర వదిలేసినారంటే మీ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటే మీరు ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే మీరు అసలు కట్టలేరు అనమాట. మీకు ఇంట్రెస్టే 10,000 15,000 ఇలా కట్టుకుంటా ఉండిపోతారు. అందువల్ల ఈ విధంగా ట్రై చేయండి. మీరు బ్యాంక్లో పెట్టేదాన్ని ట్రై చేయండి. బ్యాంక్లో పెట్టుకుంటే మీరు ఈజీగా అప్పు నుంచి కొంతవరకు బయట రావచ్చు. ఫస్ట్ మీరు ఎక్కువ అమౌంట్ గోల్డ్లో పెట్టి ఉంటే బయట ఎక్కడన్నా అప్పు తీసుకొని ఫస్ట్ గోల్డ్ విడిపించండి. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది. చాలామంది వదిలేస్తూ ఉంటారనమాట, మన వల్ల కాదు అనేసి. అలా వదలకండి, ఎందుకంటే మీకు గోల్డ్ రేట్ ఈరోజు చూస్తున్నాం కదా, ఫ్యూచర్లో మేబీ ఇంకా 1 lakh పైన పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పెరిగినప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంటే
కొంచెం వాల్యూ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఎంత డబ్బైనా మీరు గోల్డ్ విడిపించుకునేది చూడండి, బ్యాంకులో పెట్టేయండి. బ్యాంకులో నుంచి వచ్చిన డబ్బు అప్పులో వాళ్ళకి ఇచ్చేయండి. మీరు బ్యాంకులో నిదానంగా కట్టుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. తప్పకుండా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.